రాజమండ్రిలో పోలీసులు కూటమి నేతలకు వత్తాసు పలుకుతూ దారుణంగా వ్యవహరించారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పోస్టర్పై పేడ జల్లిందనే నెపంతో వైఎస్ఆర్సీపీ బీసీ మహిళా నేత అను యాదవ్ను హడావిడిగా అరెస్ట్ చేశారు పోలీసులు. 10 మంది పోలీసులు అను యాదవ్ ఇంటికి వెళ్లి ఆమెను బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ మార్గాని భరత్ రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి అను యాదవ్ను విడుదల చేశారు. మహిళల మీద అత్యాచారాలు టీడీపీ వాళ్ళు చేస్తున్నారు, అలా మహిళల మీద ట్రోల్ చేస్తున్నారు. మహిళల మీద ఏదైనా చేయగల సత్తా ఉన్నది ఏదైనా ఉందంటే టీడీపీ ప్రభుత్వాన్ని ఇది నిర్ధారణ అయింది సార్. ఎవరైనా మహిళల్ని గడప దాటి ఇంట్లో ఉంచుతారు, కానీ వీళ్ళు గడప దాటి పోలీస్ స్టేషన్కి రప్పించుకునే స్థితికి వచ్చారంటే ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం అనేది మీకు మరి పరువు గల వాళ్ళ ఇంటికి 10 మంది పోలీస్ స్టేషన్లు వెళ్తే ఎలా ఉంటుందండి? 41 నోటీస్ ఇవ్వండి, కేసు కట్టండి, కేసు కట్టి చెప్పండి, సర్వ్ చేయండి. ఇక స్టేషన్లో కూర్చోబెట్టాల్సిన పని ఉంది. ఎంతసేపు చేస్తారండి? మీరు ఎఫ్ఐఆర్ కట్టిరని అన్నారు, మరి కట్టినప్పుడు 41 నోటీస్ ఇవ్వండి. అడుగుతున్నాను, 41 నేను నోటీస్ ఇచ్చారా? అతనే నా పైన ఎంక్వైరీ చేయమని లెటర్ రాసి ఇచ్చాడు. ఏం ఎంక్వైరీ చేశారు? ఏ ఎంక్వైరీ చేశారు? మీరు ఏదైనా ఉంటే 41 నోటీస్ ఇచ్చి అన్నింటికి పంపించండి. అంతేగాని ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టాల్సి వచ్చింది? రాష్ట్రంలో మహిళల పట్ల కూటమి ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందో ఈ అరెస్టుతో స్పష్టమవుతుందని ధ్వజమెత్తారు మాజీ ఎంపీ మార్గాని భరత్. నకిలీ మద్య వ్యవహారంలో టీడీపీ నగర అధ్యక్షుడి ఆడియో టేప్ను అప్పగించినా పట్టించుకొని పోలీసులు సీసీ ఫుటేజ్ ఉందంటూ వైఎస్ఆర్సీపీ నాయకురాలు అను యాదవ్ని అరెస్ట్ చేయడం చూస్తే ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు మార్గాని భరత్. వీళ్ళేదో తీసుకొచ్చి వీడియో చూపిస్తూ ఉన్నారు, బాగానే ఉంది, అది కరెక్ట్ అని చెప్పేసి స్టేషన్లో 2 గంటలు కూర్చోబెట్టారు. అది నిజమో కాదో అది రెండో విషయం. 2 గంటలు మీరు కూర్చోబెట్టడం వాస్తవమే కదా. మరి ఏమవుతుందో, ఒక మహిళకి రెస్పెక్ట్ ఉండదా? ఏమవుతుందండి? అదొక అంశము. మేము వచ్చి ఇంత పెద్ద గొడవ చేసి మీడియా అంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చుంటే అప్పుడు 41 నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారు. అది మేము కోర్టులో ఫైట్ చేయాల్సింది, లీగల్ బ్యాటిల్ ఎలా చేస్తాం? నేరుగా ఈవీఎం ఎమ్మెల్యే బినామీ వాయిస్ రికార్డు బయటపడి మద్యము సిండికేట్లలో మాట్లాడి బ్రాండ్లు మేము తయారు చేస్తాము అంటే వాళ్ళు దొంగ నకిలీ మద్యం తయారు చేసి దానికి ఏ రేట్లు అమ్ముకోవాలి, బెల్ట్ షాపులు పెట్టుకోవాలి, ఎంఆర్పీలు కన్నా ఎక్కువ రేట్లు పెట్టాలి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వ్యక్తిని ఏం నోటీసులు ఇచ్చారు, ఏం అరెస్టులు చేశారు, స్టేషన్కి ఎక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు? అంటే ఇవాళ మహిళలు హక్కుల పైన పోరాడుతుంటే, చిన్నారుల పైన అఘాయిత్యాలు జరుగుతుంటే దానిపైన గొంతెత్తినందుకు ఇవాళ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తల్ని స్టేషన్ తీసుకొచ్చి కూర్చోబెడతారా? స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తమను ఏ రకంగా వేధించినా ప్రజా సమస్యలపై వైఎస్ఆర్సీపీ తరపున పోరాటం ఆపేది లేదన్నారు పార్టీ బీసీ మహిళా నేత అను యాదవ్. మా మీద ఎన్నో దౌర్జన్యాలు, మా మీద ఎన్నో వైసీపీ పార్టీ మీద ఎన్నో రకాల బురద జల్లడాలు, ఎన్నో అబద్ధాలు. ఈ రకంగా గద్దెక్కిన వాసు గారిని సూటిగా నేను అడుగుతున్నాను, ఇన్ని అబద్ధాలు మాట్లాడి ఇన్ని రకాలుగా చేసి నువ్వు కేసులు పెట్టి ఏం జీవితం సాధిస్తామనేది మాకు అర్థం అవ్వట్లేదు. ఈరోజు చెప్తున్నాను, వాసు గారు మీరు నా మీద కేసు పెట్టినంత మాత్రం నేను తగ్గేదేమీ లేదు. బీసీల కోసం ఎంత దూరమైనా ఫైట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే మా వైఎస్ఆర్ పార్టీ విషయంలోకి వచ్చేసరికి మా జగనన్న నిరుపేదల పక్షాన ఉంటున్నట్టు మేము అందరికీ ధన్యవాదాలు. అతి తొందరలో ఈ టీడీపీ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు దగ్గర ఉందని మా బీసీ మహిళా లోకం గంటాపదంగా చెప్తున్నాం. పోలీస్ స్టేషన్లో అడగ్గా పోలీస్ అధికారులని ఆవిడ మీద ఒక 502 అనే క్రైమ్ 2025 అనే క్రైమ్ రిజిస్టర్ చేసినట్టుగా సెక్షన్ 196 క్లాజ్ 1, 197 క్లాజ్ 1, 353 క్లాజ్ 1A3 కింద బిఎన్ఎస్ కింద కేసు రిజిస్టర్ చేశారన్నారు. ఇవన్నీ కూడా బెయిలబుల్ అఫెన్సెసే. ఆవిడకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించవచ్చు. కొత్త బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 35 కింద ఇవ్వచ్చు. 41 సిఆర్పిసి కింద ఆవిడకి నోటీస్ ఇచ్చి పంపించవచ్చు. ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు?
అది పోలీసు అధికారులకి వాళ్ళకి తెలియాలి.